रेड्डी ने आज अपनी रिहाइशगाह पर प्रेस कॉन्फ्रेंस में कहा कि पड़ोसी रियासतों से वापस लौटने वाले तेलंगाना के मजदूरों को अपने अपने मकानात पर क्वारंटाइन में रहने की हिदायत करने के बजाय रियासती हुकूमत की जानिब से चलाए जाने वाले क्वारंटाइन सेंटर्स में रखा जाए। उन्होंने कहा कि पड़ोसी रियासतों खुसूसन महाराष्ट्र से लौटने वाले मजदूरों की वजह से कोरोना वायरस तेजी से फैल रहा है, इसीलिए सरकारी निगरानी जरूरी है। उन्होंने लौटने वाले मजदूरों की क्वारंटाइन मुद्दत बढ़ाने और गांधी हॉस्पिटल से डिस्चार्ज होने वालों की मुद्दत बढ़ाने का भी मुतालबा किया। उन्होंने क्वारंटाइन की मुद्दत 4 हफ्ते बढ़ाने का मुतालबा किया। जीवन रेड्डी ने क्वारंटाइन की मुद्दत 4 हफ्ते बढ़ाने का मुतालबा करते हुए ये भी कहा कि तेलंगाना में कोविड-19 टेस्ट बहुत ही कम तादाद में किए जा रहे हैं। जीवन रेड्डी ने रियासती हुकूमत से मुतालबा किया कि सफ़ेद राशन कार्ड होल्डर्स के अकाउंट में 6 माह तक 1500 रुपये जमा किए जाएं। जनधन खाते में 500 रुपये को जमा न किए जाने पर उन्होंने मरकजी हुकूमत पर सख्त तनकीद की। जीवन रेड्डी ने कहा कि मुल्क की किसी भी रियासत में सरकारी मुलाजिमीन की तनख्वाहों में कटौती नहीं की गई, जबकि सबसे ज़्यादा आमदनी वाली रियासत तेलंगाना में मुलाजिमीन की तनख्वाहों में कटौती नामुनासिब है। प्रेस कॉन्फ्रेंस में साबिक चेयरमैन बल्दिया भी मौजूद थे। ब्यूरो रिपोर्ट, मुंसिफ टीवी। కరోనా వైరస్ వ్యాప్తి నివారణగా ఏదైతుందో ఇలా క్వారంటైన్ అనేది ఏదైతుందో సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ క్వారంటైన్కే పరిమితం కాకుండా ప్రభుత్వ పరంగా క్వారంటైన్ ఏదైతుందో ఫెసిలిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం. అది విదేశాలకు వెళ్ళి వచ్చేటటువంటి యొక్క వలస కూలీలే కానీ ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలే కానీ స్థానికంగా అనుమానితులే కానీ వ్యాధి అనుమానితులే కానీ కాక క్వారంటైన్ అనేది ప్రభుత్వ పరంగా చేపట్టగలిగినప్పుడు మాత్రమే దాన్ని మన అదుపులోకి తీర్చేటటువంటి అవకాశం ఉంటుంది. పర్యవేక్షణ ఏదైతుందో మన ప్రభుత్వ వైద్యుల అనుమానితులకైతే పరీక్షలు అనేది ప్రధానము. మీరు పరీక్షల పట్ల నిర్లక్ష్యం చేసి మేము ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ వ్యాధిగ్రస్తులు వెలికి తీసిన వాళ్ళం అవుతాం కాబట్టి నేను తక్కువ పరీక్షలతో ఏదైతుందో నేను తక్కువ వ్యాధిగా దీన్ని చూపెట్టుకోవద్దని చెప్పి భావించడం కరెక్ట్. మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు తెలవాలి. తెలిస్తేనే ఆ వ్యాధి నివారణకి ఏదైతుందో అవకాశం లేదు. మరి ఈ పరిస్థితులలో మరి నిన్నటి వరకు ఏదైతుందో నెల 1500 రూపాయలు కల్పిస్తామని చెప్పని చేరుకున్నటువంటి 2 మాసాలు కల్పించి 3వ మాసాన్ని తీసుకువేయడం క్షణాఘాతంగా భావిస్తున్నామంటే క్షణాఘాతంగా ఇది కనీసం మరొక 6 మాసాలు దీన్ని కొనసాగించవలసినటువంటి ఆలోచన. వాస్తవంగా ఏదైతుందో లాక్డౌన్ లో మినహాయింపులు అయితే లభిస్తున్నాయి, కానీ ఆశించిన